హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజైతే మనం రాయలసీమ బోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే నేను 1.5 కిలో బోటి తీసుకొచ్చాను. దాన్ని ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎలా క్లీన్ చేయాలో నేను ముందు వీడియోలో చూపించా, దాన్ని లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కారం, పసుపు, ధనియాల పొడి, కొబ్బరి, తెల్లగడ్డలు, అల్లం, ఎర్రగడ్డ, చెక్క లవంగాలు, ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కొబ్బరిని అంతటిని తురుముకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి పొడి అందులో వేసుకొని అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, చెక్క లవంగాలు, ధనియాల పొడి, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కూర. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు కూడా వేసుకొని చిటపట్లాడాక కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా చిటపట్లాడాక ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న బోటి ముక్కలను వేసుకోవాలి. ఇందులో మనం ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపుతోనే కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కూర నీసువాసన రాకుండా చాలా చాలా బాగుంటుంది. ఇది ఎంతో ఇష్టంగా తింటామండి మేము. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది రాగిపిండి సంగట్లో కానీ అన్నంలో కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలానంతటిని వేసుకోవాలి. ఈ మసాలాను పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుందండి. ఇది మసాలా అంతా ఇప్పుడు మనం ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మసాలా నీళ్లను వేసుకోవాలి. ఇంకా 2-3 గ్లాసులు నీళ్లు వేసుకొని ఉడికించుకుంటే చాలా బాగా ఉడుకుతుందండి ఇది. ఎందుకంటే బోటి చాలా గట్టిగా ఉంటుంది. అందుకే 7-8 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 7-8 విజిల్లు వచ్చే వరకు పెట్టుకొని మూత తీస్తే చూడండి ఫ్రెండ్స్, బోటి కూర ఎలా బాగుందో. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని రాగిపిండి సంగటి అన్నంలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో కూర. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.